నీతిమంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాలలో నీతిమంతులు లేకపోతే ఆ దేశాన్ని నాశనం చేస్తాడు దేవుడు. లేదంటే మరి అక్కడ నీతిమంతులు ఉన్నట్లయితే అక్కడి నుంచి తప్పిస్తాడు. నీతిమంతులు ఎవరయ్యా అని మనం ఆలోచిస్తే పాత నిబంధన కాడికి వెళ్ళి కొత్త నిబంధన వరకు దేవుని నమ్మిన వాళ్ళందరూ కూడా నీతిమంతులే. నీతిమంతులు ఎవరయ్యా అంటే దేవుని తెలుసుకున్నవారు, దేవుని నమ్ముకున్న వారందరూ కూడా నీతిమంతులే. అయితే ఈ నీతిమంతులు దేవుని ఎదుట ఒకవేళ మనం భక్తితో ఉన్నప్పుడు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు. చూద్దాం ఒకసారి ఆదికాండంలో ఇక్కడ మరి నోవహుతో ఏం చెప్తాడు. ఆదికాండం 7:1 చాలా చక్కటి మాట మాట్లాడుతుండు. ఆదికాండం 7:1 యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉంటున్నట్లు చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలోకి ప్రవేశించండి. చూశారా? అయితే ఆది కాండంలో 7:1 ఏమంటున్నాడంటే ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవు కనిపించిందట. అంటే ఆ తరాలలో అనేకులు కూడా భక్తిహీనులుగా మారిపోయారు. అనేకులు కూడా పాపం చేస్తూనే ఉన్నారు. మరి ఇష్టాలు విడిగా పాపం చేస్తున్న సమయంలో దేవుడు అందరిని కూడా నాశనం చేయాలి అనుకున్నాడు. అంటే భూమినే జలప్రలయం తెప్పించి మరి నాశనం చేయాలి అని దేవుడు అనుకున్నప్పుడు అక్కడ మరి నీతిమంతుడైన మరి నోవాహు ఉన్నాడు. ఈ నోవాహుతో మరి నోవాహు అనేక సంవత్సరాలు వెళ్ళి చెప్పిండు. సుమారు 100 సంవత్సరాలు చెప్పి ప్రజలకు ఒక దిక్కు దేవుడు వాక్యం చదువుతుండు, ఒక దిక్కు ప్రకటిస్తుండు. అదే రీతిగా ఓడ తయారు చేయడం జరుగుతుంది. కానీ జనులందరూ కూడా అక్రమ సంపాదనలో, అక్రమ పాపములో, అక్రమ విషయంలో వాళ్ళ పాపము దేవుడి సన్నిధి చేరిపోయింది. కాబట్టి అలాంటి సమయంలో దేవుడు ఏం చేసిందంటే మొత్తం తుడిచేస్తా భూమిని అని ఆలోచించి మరి నీవు నా ఎదుట నీతిమంతుడును కాబట్టి నువ్వు ఓడలోకి వెళ్ళిపో. ఓడలోకి తన కూతురు, తన బిడ్డలు, తన కుటుంబం మొత్తం కూడా వెళ్ళిపోయారు. సుమారు వర్షం ఎన్ని రోజులు పడదమ్మా? 40 రోజులు, 40 రాత్రులు, 40 పగళ్ళు, భారీ వర్షం. అలాంటి వర్షం ఇప్పటి వరకు పడలేదు. కానీ ఆ రోజుల్లో పాపం పెరిగిపోయినందుకు దేవుడు భారీ వర్షం ఆకాశం నుంచి ఇట్లా మరి వరదలు తూములు విప్పి ఇట్లా మనము బోరు చాలు చేస్తే ఎలా అయితే నీళ్లు వస్తాయి పైపు నుంచి అలాంటి వర్షాన్ని కురిపించండి 40 రోజుల్లో 40 పగళ్ళు మనుషుల పైన. ఎందు గురించి? దేవుడంటే లెక్కలేదు, దేవుని మాటలంటే లెక్కలేదు. అలాంటి సమయంలో దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నోవాహుతో చెప్తున్నావు, నువ్వు నా ఎదుట పరిశుద్ధునిగా నీతిమంతునిగా జీవించినావు కాబట్టి నువ్వు ఓడలోకి వెళ్ళిపో. ఓడలోనికి వెళ్ళిపోయినప్పుడు అంటే దేవుడు కూడా ఇక్కడ ఆలోచించింది ఏమనంటే ఈ తరంలో చాలా కష్టపడ్డావు నోవాహు, అరాత్రనక పగలనక నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఓడలోనికి వెళ్ళిపో. ఇప్పుడు 40 రోజులు నువ్వు ఎక్కడవో ప్రయాణము చెయ్యు. ఒక టూర్కి వెళ్ళిపోతే ఎన్ని రోజులు పోతారమ్మా? ఒక వారం రోజులు లేదా 5 రోజులు. ఒక టూర్కి వెళ్ళాలంటే ప్రదేశాలకు వెళ్ళాలంటే మరి ఒక వారం రోజులు పోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు 40 రోజులు నువ్వు టూర్ ప్రయాణం చేయాలి. 40 రోజులు కూడా నువ్వు వెళ్ళిపోవాలి. అంత కూడా వైలెన్స్ అసలే లేదు, ఓన్లీ సైలెన్స్. నోవాహు ఓడలో మీరు అందరూ కూడా నిశ్శబ్దంగా దేవుని ఆరాధించుకుంటూ వెళ్ళిపోండి. మరి
నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులందరూ తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇయ్యబడుచు ఉండిరంట. అంతలోనే జలప్రలయం వచ్చి అందరిని కూడా కొట్టుకొని పోతుంది. వీళ్ళు మాత్రం పడవ ప్రయాణంలో హాయిగా వెళ్ళిపోతున్నారు. ఏ రాష్ట్రం తెలియదు, ఏ దేశం తెలియదు. దేవుడు ఎక్కుమన్నాడు, వీళ్ళు ఎక్కిండ్రు, ఆ ప్రదేశాల్లోనికి తిరుగుతా ఉన్నారు. ఎన్ని రోజులు తిరిగారంటే మరి 40 రోజులు. 40 రోజులు ఎంత హాయిగా ఉండొచ్చు? ఎవరి మధ్య ఉన్నారమ్మా వీళ్ళందరూ? మనుషుల మధ్యన, జంతువుల మధ్యన, పక్షుల మధ్యన, అందమైన చిలకలు, అందమైన పావురాలు, అందమైన మరి జింకలు, అందమైన పక్షుల ద్వారా మరి ప్రయాణం జరిగింది నోవాహుది. మనుషుల ద్వారా మనుషులు అసలే దేవుని మీద విశ్వాసం లేదు, ఈ ఒక్క కుటుంబం తప్ప. కాబట్టి మనుషులను వదిలేసిన దేవుడు ఇప్పుడు ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. అలా 40 రోజులు 40 పగళ్ళు భారీ వర్షంలో దేవుడు ఒక నీతిమంతుని కుటుంబాన్ని కాపాడిండు. అంటే సమాజంలో నీతిమంతులు లేకపోతే దేవుడు నాశనం చేస్తాడు ఖచ్చితంగా. భూకంపాల ద్వారా, కరువుల ద్వారా, ఎన్నో రోగాల ద్వారా అనేది దేవుడు మొదట హెచ్చరిక చేస్తాడు. నోవాహు కూడా హెచ్చరిక చేసింది, కానీ జనులందరూ కూడా వినలేరు. దేవుడు అంటే లెక్క అసలే లేరు. దేవుని తరం ఎరగని తరం ఒకటి పుట్టింది. అసలు దేవుడే లేడు. నోవాహు చెప్తే కూడా పిచ్చి పట్టిందని అనుకున్నారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని నమ్మిన బిడ్డలను దేవుడు కాపాడుతాడు. అలా కాపాడుతాడని ఎలా మనం అనుకోవాలి అంటే, అలాంటి దేశంలో ఎలాంటి భక్తులున్నా, ఇలాంటి గొప్ప గొప్ప మరి దేవుని కోసం సమర్పించుకున్న భక్తులున్నా, మరి ఈ భక్తులను బట్టి దేశాన్ని మాత్రం కాపాడడు దేవుడు. ఎందుకంటే సరిపోవాలి. తన భక్తిని అనేకులు కూడా ఉంటేనే దేవుడు దేశాన్ని కాపాడతాడు. కాబట్టి బ్యాలెన్స్ తక్కువైపోయిందనుకో, దేవుడు అక్కడ నాశనం చెయ్యాలి అనుకుంటాడు. కాబట్టి అలాంటి దేశంలో ఎలాంటి భక్తులు ఉన్నా కానీ దేవుడు నాశనం చేస్తాడు ఖచ్చితంగా. అలాంటి దేశంలో ఎలాంటి భక్తులు ఉన్నా చూద్దాం ఒకసారి. హెచ్కేలు ప్రవక్త అయిన హెచ్కేలు ఇక్కడ రాస్తున్నాడు 14:13. 14:13 నుంచి 14 వరకు. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధిని. చూసారా? ఏ దేశమైతే నా దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధిని అంటున్నాడు. చూసారా? దేశాల మధ్యన దేశాలు కొట్లాట ఉన్నాయి ఈరోజు. రాష్ట్రాల మధ్యన రాష్ట్రాలు, లేదా రాజకీయ నాయకుల మధ్యన రాజకీయ కొట్లాటలు ఉన్నాయి. కానీ దేవునితో నువ్వు పోటీకి వస్తే, దేవునితోనే నువ్వు మరి దేవుని మాట వినక దేవుని పైన తిరుగుబాటు చేసినప్పుడు అపవాది కింద పడ్డట్లే దేవుడు ఆ దేశాన్ని తుడిచిపెడతాడు. చదవం. ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేసి నోవాహును, దానియేలు, యోబు ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును తామే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చూసారా? ఇక్కడ ఏ దేశం అయితే అక్కడ అప్పుడు పరో మరి దేవుని పైన తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని ప్రజల వైపు తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ 9 తెగుళ్ళు అనేది తెప్పిస్తాడు. అక్కడ పశువులు చనిపోతాయి, నీళ్లు రక్తంగా మారిపోతాయి, అనేకమైన అక్కడ ఘోరమైన పరిస్థితులు జరుగుతాయి. అయితే మనం అనుకుంటున్నాం పలానా దేశంలో నీతిమంతులు లేకపోతే దేవుడు కాపాడడు. నీతిమంతులు ఎంతమంది ఉండాలంటే చాలా మంది ఉండాలి. సొదొమ గొమొర్రా పట్టణాలలో 10 మంది నీతిమంతులు ఉంటే దేవుడు కాపాడుతున్నాడు. అక్కడ ఈ 2 పట్టణాలలో కూడా 10 మంది నీతిమంతులు కూడా లేరు కాబట్టి అక్కడ తుడిచిపెట్టిండు.
ఇక్కడ నోవాహు ఇక్కడ మరి 8 మంది నీతిమంతులుగా ఉన్నారు. వీళ్ళు ఓడలోకి వెళ్ళారు. ఆ తర్వాత జలప్రలయం తెచ్చి అందరిని కూడా దేవుడు తీసేసింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే అక్కడ ఒక నోవాహు ఉన్నాడు అనుకుందాం కాసేపు, అక్కడ దానియేలు ఉన్నాడు అనుకుందాం ఒక దేశంలో, లేదా ఒక దేశంలో యోబు ఉన్నాడు అనుకుందాం. ఒక్కరు బట్టి దేవుడు నీతిమంతులు అక్కడ పట్టణాన్ని కాపాడడం. సుమారు అక్కడ 100 మంది నీతిమంతులు ఉండాలి. ఒక బాలపల్లెలో కొందరైనా ఉండాలి. ఒక్కడు ఉంటే అసలే కాపాడడు. అందు గురించి అక్కడ ఏమంటున్నాడు చదవమా 14. నోవాహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను తమ్మునే రక్షించుకొందురు. సుశారా, వీళ్ళు మంచి భక్తులు, గొప్ప పక్కన ఏదో ఒకటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి మన సంఘంలో, మన బాగరెడ్డిపల్లె సంఘంలో అనేకులు నీతిమంతులు ఉంటేనే ఈ గల్లిని కాపాడుతాడు దేవుడు. ఈ గల్లిని బట్టి ఈ జనవర ప్రాంతం అంతా కూడా కాపాడుతాడు. కాబట్టి నీతిమంతుల సంఖ్య అనేది ఎక్కువగా పెరిగిపోవాలి. అలా పెరుగుతేనే దేశాన్ని కాపాడుతాడు దేవుడు. నీతిమంతులు మరి ఎలా అవుతారు అంటే యేసు ప్రభు రక్తం వలన నీతిమంతులుగా మనం అందరం కూడా తీర్చబడుతున్నాము. ఈ నీతిమంతులు ఒకవేళ లేకపోతే భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళుతుంది. అంతేకాక నీతిమంతులు కూడా కొన్ని సమయంలో పడిపోయే అవకాశం ఉంటది. నీతిమంతులు కూడా పడిపోయే అవకాశం ఉంటది. ఆ నీతిమంతులు పడిపోకుండా మరి దేవుని వాక్యం ఎలా కాపాడుతుందో చూద్దాం ఒకసారి. 1 పేతురు 4:17 చదవమా. 1 పేతురు 4:17. తీర్పు దేవుని ఇంటనే ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యుద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. చూసారా, అంటే మొదట దేవుడు తీర్పు తీర్చేది నీతిమంతులకే. మొదట తన ఇంటి యొక్క అంటే మనం దేవుని మందిరంలో ఉన్నాం. దేవుని మందిరంలో ఉన్న వారికి మొదటి పాస్టర్కు తీర్పు, తర్వాత ఇక్కడ కూర్చున్న విశ్వాసులకు తీర్పు జరుగుతుంది. ఈ తీర్పులో మనం కరెక్ట్ ఉంటేనే మంచిది. నీతిమంతుడే తప్పిపోయే అవకాశం ఉన్నదంటే సువార్తకు వినని అనేకుల సంగతి వాళ్ళ లెక్కల్లోనికి అసలే రాదు. జలప్రలయం ఎట్లా కొట్టుకుపోయిన జనాలందరూ అలా కొట్టుకొని పోతారు. యేసు ప్రభు రాకడలో గోధుమలన్నీ ఒకవైపు ఉంటాయి, పొత్తంతా కూడా కొట్టుకొని వెళ్ళిపోతుంది గాలికి కొట్టుకుపోయినట్టు. కాబట్టి నీతిమంతుడే రక్షింపబడుట చాలా కష్టమైతే మరి పాపియు భక్తిహీనులు అందరు ఎక్కడ నిలుస్తారంటే వీళ్ళు అక్కడ అసలు లెక్కకే రారు. అక్కడి నుంచి అక్కడనే వెళ్ళిపోతారు. మనము లెక్కల్లోనికి వస్తాం. మనం లెక్కల్లోనికి వచ్చి నువ్వు ఎంత బ్రతికినో దేవుని కోసం, ఎన్ని రోజులు బ్రతికినో దేవుని కోసం, నా కోసం ఏం చేసినావు నువ్వు? నీ బ్రతుకు కాలంలో దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో దేవుడి కొరకు నువ్వు ఎన్ని పనులు చేసినావు, నా కొరకు ఎంత కష్టపడ్డావు. దేవుడు ప్రతిదీ కూడా లెక్క అడుగుతాడు. నువ్వు ఎంత తిన్నావో లెక్క అడుగుతాడు, ఎంత తాగినవో లెక్క అడుగుతాడు. ప్రతిదీ కూడా నువ్వు లెక్క చెప్పాలి. మనం అందరం కూడా దేవుడు అనుకుంటేనే భూమిపైకి వచ్చిన మనము, దేవుడు అనుకుంటేనే మనం బ్రతుకుతున్నాము. ఆయన గాలి లేని బ్రతకడం లేదు. 9 నెలలు తల్లి గర్భంలో మరి పిండముగా ఉన్నప్పుడే ఆయనకు మనలను కాపాడేందు. అనాది కాలం దయ సంకల్పం చొప్పున మనం అందరం కూడా బ్రతికినాము. ఆ బ్రతుకున్న మనం అందరం కూడా దేవుని ప్రణాళికలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ వచ్చిన మనం వాక్యం ఎంత నేర్చుకుంటున్నాం, ఎంత కష్టపడుతున్నాం, ఎంత పాటిస్తున్నాం, దేవుల్లో ఎలా బ్రతుకుతున్నాం అన్నదే ముఖ్యం. వచ్చినమా, విన్నమా, పోయినమా అన్నట్లు కాకుండా దాన్ని ఎంతవరకు పాటిస్తున్నాం అన్నదే దేవుడు అనేది కోరుకుంటున్నాం అనే విషయం. కాబట్టి నీతిమంతులుగా నీవు ఉన్న నీవు అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటిస్తే నువ్వు నీతిమంతులు కూడా భక్తిహీనులుగా మారిపోతావు. కాబట్టి నీతిమంతుల సంఖ్య చాలా ఉండాలి. ప్రార్థనలో
మరి భక్తిలో దేవుని వాక్యంలో ప్రతిదినం అనుదినం కూడా దేవుని వాక్యంలో మనం అందరం కూడా అలా ఉన్నప్పుడే మరి అందరి కూడా జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడింది. నీతిమంతులుగా మనము ఒకసారి యేసుప్రభు రక్తంలో కడగబడిన తర్వాత మన పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో రాసుకుంటాడు. మనం స్కూల్లో చేంజ్ చేయాలని పిల్లలని ఎలా రాపిస్తాం పేరు, వాళ్ళు ఎలా రాసుకుంటారో, ఒకవేళ అస్సలే పోలేడానికి పేరు ఉంటుందమ్మా కొట్టేస్తాడు. కాబట్టి దేవుడు కూడా నువ్వు రక్తంలో కడగబడిన తర్వాత దేవుని పనిలో నమ్మకంగా ఉంటూ దేవుని కొరకు నువ్వు జీవిస్తేనే పరలోక రాజ్యంలో నీ పేరు అనేది ఉంటది, లేకపోతే తుడిచి వేయబడుతుంది. కాబట్టి ఆ తుడుమకన్నా ముందు మనం అందరం కూడా జీవ గ్రంథంలో పేరు నమోదు చేసుకోవాలి. ఈ భూమి పైన ఆధార్ కార్డు నమోదు చేసుకుంటున్నాం, ఓటీపీ కార్డు నమోదు చేసుకుంటున్నాం, ఇంకా పాన్ కార్డు, ఇంకా ఎన్నో కార్డుల పైన మనం అందరం కూడా పేరు అనేది ఓటర్ కార్డు పైన కూడా నమోదు అనేది చేసుకుంటాం. కాబట్టి జీవ గ్రంథమందు నీ పేరు నమోదు చేయబడాలి నీతిమంతుల. చూద్దాం ఒకసారి ప్రకటన 20:15. ప్రకటన 20:15. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడుదురు. చూసారా, ఎవరి పేరైనను జీవ గ్రంథములో రాయబడినట్లయితే దేవుని దగ్గర ఒక పెద్ద ఆయన సింహాసనం ఉంది. ఆ సింహాసనం పైన ఆయన కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు అనేక దేవదూతలు ఉంటారు. మనం కూడా ఆయన ఎదుట నిలబడతాము. అప్పుడు జీవగ్రంథం చదువుతాయి. ఆ పేరు మన దగ్గరనే పాస్ కంపెనీలో ఎన్నో జరుగుతుంటాయి కదా, పేరున్నవాడే మాట్లాడాలి, పేరు లేకపోతే అక్కడ దూరం కూర్చోవాలి. అక్కడ కూడా నీతిమంతుల సంఖ్యలో మనం అందరం కూడా దేవుని ఎదుట కూర్చున్న మనకు అప్పుడు పేర్లు పలకబడతాయి. పేరు పలకబడినప్పుడు మన అందరూ కూడా పేరు పలుకుతున్నప్పుడు మనం అందరం కూడా సంతోషిస్తాం. మన పేరు వస్తే, మన పేరు రాకపోతే ఎక్కడ ఉన్నామా? అందరూ కూడా పేరు రాని అందరూ కూడా నరకములోనికి వేయబడతాము. మనం ఈ భూమి పైన ఆధార్ కార్డు కోసం, పాన్ కార్డు కోసం ఇంత చుట్టూ తిరిగి మరి కావాలి ఇదంతా, ఇది ఉంటే మేము అందరం బ్రతుకుతాం, లేకపోతే బ్రతుకం. ఇవి లేకపోయినా మనుషులు బ్రతకొచ్చు, కానీ ఇవి గుర్తింపు కార్డు కోసము మరి గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేసింది. ఈ గుర్తింపు కార్డు ఎంత ప్రాముఖ్యమో అంతకన్నా 100 రెట్లు మరి జీవగ్రంథమందు నీ పేరు రాయబడి ఉండాలి, లేదంటే ఇదిగో కొట్టివేయబడుతుంది. కాబట్టి మనం అందరం కూడా నీతిమంతులు. దేవుడు తక్కువగా ఉంటే ఆ దేశంలో నష్టం జరుగుతుంది, నీతిమంతులు ఎక్కువగా ఉంటే ఆ దేశం మంచిగా ఉంటుంది. ఈరోజు మనం చూసినట్లయితే అన్ని దేశాలు ఇప్పుడు మరి ఇరాన్ కానీ మరి అమెరికా కానీ ఇవన్నీ దేశాలలో కూడా ఏం జరుగుతుందమ్మా? యుద్ధం. అందమైన పట్టణాలు ఇవన్నీ కూడా అందంగా ఉండే పట్టణాలు. మరి దుబాయ్లో ఉన్న టవర్ కూడా కూలిపోయినారు. మనం కట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక్క క్షణం లోపల బాంబు వేస్తే వెళ్ళిపోతుంది. అంటే అందమైన పట్టణాలు అన్ని కూడా వీళ్ళు నాశనం చేసేసుకుంటున్నారు. అంటే ఒక దేశం అంటే ఒక దేశం పడక, నీ దేశం వేరు, నా దేశం వేరు, నీ కులం వేరు, నా మతం వేరు, నీ రాష్ట్రం వేరు, నా రాష్ట్రం వేరు అని ఇలా పదలు బట్టి ఒక దేశం పైన ఒక దేశం మరి ఈరోజు యుద్ధాలు ప్రకటించుకుంటుంది. ఇవన్నీ కూడా నష్టంలోనికి జరుగుతుంది. కాబట్టి ఈరోజు క్రైస్తవులు కూడా చాలా మటుకు దేవునికి కోట్ల రూపాయలు సంపాదించుకుని దేవుని పనిలో జరిగించలేకపోతున్నారు. మన నిన్నటి దినంలో అనేకమైన మన మెథడిస్ట్ చర్చిల్లోనే పెద్ద కొట్లాట అనేది జరిగింది. అది చాలా అవమానము. అది సంఘస్థులకు అవమానము, పాస్టులకు అవమానము, అన్యుల దగ్గర అవమానము. మనం అనేకులకు పోయి వెళ్ళి చెప్పాడు, మనమే మన పైన మనమే దాడి చేసుకున్నాం.
కాబట్టి అపవాది అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందట. అది దేశాల మధ్యన కానీ, ఇక్కడ విశ్వాసుల మధ్యన కానీ, ఇక్కడ ఆస్తుల మధ్యన కానీ, ఒక్కొక్కరు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా దేవుని పని లేదు, వాళ్ళకు దేవుని పనికి ఖర్చు పెట్టరు. మరి అలాంటి సమయంలో ఏమైతుంది, వ్యర్థంగా పోతాయి. అక్కడనే జరుగుతున్న యుద్ధాలు ఇక్కడ జరిగాయనుకుంటున్నారు మీరు. అక్కడ జరుగుతున్న యుద్ధాలు ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడ రాకపోయినా భూకంపాలు రావచ్చు. కరోనా వచ్చి అందరు కూడా చాలా మట్టుకు చనిపోయారు. కరోనా వచ్చినప్పుడు కరోనా మంది ఎందుకు అనుకున్నారు అంటే అందరూ చనిపోతున్నారు కాబట్టి. సిక్ బ్యాక్ అంటే మంచి పైల్వాళ్ళు కూడా చనిపోయారు, వల్ల కరెంట్ మాస్టర్లు చనిపోయారు. ఏదో రోగులు చనిపోతున్నారంటే అంత మందులు అనుకోకుంది. అందులో మంచి హీరోలు చనిపోయారు, మంచి నాయకులు చనిపోతున్నారు. కాబట్టి మందులు అనేది చాలా కనుగొనడం అనేది జరిగింది. అందులో మరణానికి ఎవరంటే భయం లేదమ్మా. మరణానికి వాడు పెద్ద గుండన్నా, పెద్ద ఎమ్మెల్యే అన్నా, ప్రధానమంత్రి అయినా, మరి పెద్ద బలవంతుడైన మరణము దగ్గర అందరూ కూడా సమానులే. మరణం ఎవ్వరికి కూడా భయపడదు. అది చిన్నవారికి కూడా భయపడది, పెద్దవారికి కూడా భయపడది, ముసలి వారికి భయపడది. ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది అసలే భయపడది. అది మరణం అందరికి వస్తుంది. అందరూ వెళ్ళిపోవాలి. అందరు వెళ్ళిపోవాలంటే అందరు కూడా భూమిపైన ఆస్తులు సంపాదించుకుంటున్నారు. అందరు కూడా భూమిపైన అన్ని కావాలనుకుంటున్నారు. అన్ని కూడా విడిచి వెళ్ళిపోతున్నారు. మనకన్నా ముందు లేని వారికి అన్నం పెట్టుట, దిక్కులేని పిల్లలకు వాళ్ళని ఇంట చేర్చుకుంటా, విధవరాలను వాళ్ళను మనము కాపాడుకోవాలి, వాళ్ళకి సహాయం చేయాలి. లేని వారికి క్రైస్తవులంతా సహాయం చేయాలి. యేసు ప్రభువు వచ్చే రెండవ రాకడలు అన్ని కూడా లైవ్ అయిపోతాయి. మన ఇళ్ళు, చర్చిలు ప్రతి ఒక్కటి కూడా లైవ్ అయిపోతాయి. కాబట్టి మనం ఇల్లు ఎలా కట్టుకుంటున్నామో, చర్చి ఎలా కట్టుకుంటున్నామో, మరి ప్రతిదినం ప్రార్థనకి ఎలా వస్తున్నామో, ప్రతిదినం పాటలు ఎలా పడుతున్నామో అది కూడా చెయ్యాలి ఖచ్చితంగా. అది చేసినప్పుడే మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. ఏ ఒక్కటి తక్కువన్నా తప్పిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీతిమంతుడే రక్షింపబడుట, దుర్లభమైతే పాపియు. ఇది అందరి సంగతి ఏంటి? మరి ఆ రోజు కూడా అనేకులను దేవుని మాటలు వెళ్ళి చెప్పిన జనులందరూ ఎలా ఉన్నారంట చూద్దాం సార్. ఇర్మియా గ్రంథం 6:10. ఆ రోజు కూడా జనుల దగ్గరికి మనం వెళ్ళిపోయి చెప్తలేము, కానీ వెళ్ళేవాడు ఇంకా అనేకులు ఉన్నారు. చెప్తే వాళ్ళ మనసంతా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 6:10. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసులను సిద్ధపరచుకున్నారు గనక వినలేకపోయిరి. చూసారా, మనం చెప్పాలని, ఒక మనిషిని రక్షించాలని, మరి నోవాహు అక్కడ వెళ్ళి ఓడ దగ్గరికి వెళ్ళి చెప్పినా వచ్చిన జనాలు అందరూ కూడా దేవుని మాటలు చెప్తున్నా వాళ్ళు వినలేకపోయారట. ఇప్పుడు కూడా అనేక చోట్ల వెళ్ళి సువార్త చెప్తుంటే, దేవుని మాటలు చెప్తుంటే కొట్టడం జరుగుతుంది, మన కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వినలేకపోయిరి. అందమైన మాటలు, దేవుని మాటలు, దేవుని మనసు ఏంటో, దేవుని హృదయం ఏంటో అది బైబిల్ చదివితే, బైబిల్ వివరిస్తే దేవుని మనసు తెలుస్తుంది. ఒక జాలరు సముద్రం అంతా కూడా చేపలు ఉంటాయంటే ఉండేవి, ఎక్కడో ఒక చోట ఉంటాయి. చేప పట్టే విధానం వాళ్ళకి తెలుసు. చేపలు ఎక్కడ ఉంటాయో అక్కడనే వాళ్ళ వేస్తారు. కాబట్టి బైబిల్ అంతా కూడా దేవుని మనసు మనం అర్థం చేసుకోవాలంటే దేవుని మాటలు ప్రతిదినం చదివితే దేవుని మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. అందుగురించి దేవుని మనసు తెలుసుకో. ప్రతి ఒక్కటి నేను ఏ వీడియో చేసినా, ఏ ఫోటోలు పెట్టినా దేవుని మనసు తెలుసుకో, దేవుని కష్టాన్ని తెలుసుకో అని రాసుకుంటా. ఎందుకంటే దేవుని మనసు తెలుసుకుంటే నీవు ఆటోమేటిక్గా మారిపోతావు. కాబట్టి దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు.
నమ్మి బాప్తిసం పొందాలి, రక్షణలోనికి రావాలి, మనమందరం యథార్థంగా బ్రతకాలి, లేని వారికి సాయం చేయాలి, మనల్ని సంపాదించుకొని అన్ని ఇక్కడనే ఖర్చు పెట్టుకొని చనిపోతే మనకు దేవుడు రేపు లెక్క అడుగుతాడు. ఒక దేశం వెళ్ళాలంటే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, మనము జమ పెట్టుకోవాలి. జమ పెట్టుకొని ఆ దేశం వెళ్ళిన తర్వాత ఖర్చు చేసుకుంటాం. కాబట్టి భూమి మీద మీ ధనమును కూర్చుకున్న ముందు పరలోకం వల్ల మీ ధనమును కూర్చుకోండి అన్నాడే దేవుడు. కాబట్టి అక్కడ ఖర్చు పెట్టాలంటే మనం ఇక్కడ ఏం చేయాలో నేర్చుకోవాలి. ఇక్కడ చేసేవన్నీ కూడా అక్కడ రికార్డులో పడిపోతాయి పరలోకంలో. కాబట్టి మనం అందరం కూడా దేవుని కొరకు బ్రతకాలని, దేవుని అడుగుజాడలో నడవాలని, ప్రతిదినము ప్రార్థన ఉండాలని, నీతిమంతుల సంఖ్య పెరగాలని, తప్పితే దేవుడు తీసేస్తాడని, ఇది ఖచ్చితంగా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమ గురించి చెప్పడమే విన్నది. దేవుడి గురించి ఎక్కువ ప్రేమమయుడు ప్రేమమయుడు ప్రేమమయుడే అని విన్నాం మనం. దేవుడు దయించే అగ్ని అయి ఉన్నాడు, దేవుడు కోపిష్ఠుడు. అంటే ఒకవైపే చూస్తున్నాం మనం దేవుడిని, మరొక వైపు చూస్తే అగ్నిగుండానికి పంపుతాడు. ఎందుకంటే సర్వాధికారము మనం వీళ్ళ శరీరం రీతిగా వచ్చినామంటే దేవుని అనుకుంటేనే ఈ భూమి పైన వచ్చినాం, ఇప్పుడు కూర్చున్నాం, దేవుని మాటలు వింటున్నాం, దేవుని దగ్గరికి వచ్చినాం. కాబట్టి మనమే లేకపోతే మరి ఏది కూడా లేదు. కాబట్టి దేవుడు మనకు ఆయుష్నిచ్చి ఈ భూమిపైకి పంపిండంటే మనందరం దేవుడు కొరకు బ్రతకాలని, దేవుని అడుగుజాడలో నడవాలని, మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ మనందరం కూడా భక్తులు ఎదగాలని కోరుచు ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించాలని కోరుచున్నాను. ఆమె ఇప్పుడు పైన వాళ్ళు మరి పాట పాడుతున్న సమయంలో కానుకలు దేవుని సమర్పించారు. క్రైస్తవులారా